యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడని, అయితే ఈ సంబంధాలే ఆమె చావుకు కారణమయ్యాయన్నది తాజా వెలుగులోకి వచ్చిన సమాచారం. ఇక చెప్పు కేటీఆర్, పిట్టకథలు చెప్పు మాకు, తోలు తీస్తాం బిడ్డ, అయిపోయినావు నీ పని. భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటున్న స్వేచ్ఛ పూర్ణచందర్ మాటలకు ప్రేమ అని భ్రమపడి పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే స్వేచ్ఛకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె పెళ్లి చేసుకోమని అడుగుతుందంట, వీడు చేసుకుంటలేడంట. వీడు ఎందుకు చేసుకోడాడు వాడు, ఎందుకంటే వాడు ఫస్ట్ వైఫ్ తోటి విడిపోలేడు. వాడు పిట్టకథలు చెప్పిండు, ఈమె అందంగా ఉంది అనుభవించాలని ఒక ట్రాప్ చేసినాడు కేటీఆర్ గడి చేయించున్నాడు. ఈ క్రమంలోనే స్వేచ్ఛకు వేధింపులు మొదలయ్యాయి. ఆమెపై కేటీఆర్ సంతోష్ రావు కన్నేయడంతో జన్వాడ ఫామ్ హౌస్ కు రావాలని గత కొన్ని నెలలుగా యాజమాన్యం మానసిక వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. అయితే ఆమె చెప్పినట్టు వినకపోవడంతో 6 నెలలుగా జీతభత్యాలు కూడా నిలుపుదల చేశారు. ఇక అప్పటి నుండి బెదిరింపులు మొదలు పెట్టారు. ఏ ఛానల్లో కూడా ఉద్యోగం రాదు,